రేపే మంగళవారం, దుర్గామాత నవరాత్రులలో 3వ రోజు. అలానే మంగళవారం చాలా పవిత్రమైనటువంటి రోజు, చాలా శక్తివంతమైనటువంటి రోజు కూడా. ఈ రోజున అంటే మంగళవారం రోజున 2 నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీరు ఎప్పటికీ చూడలేని అదృష్టాన్ని మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు. సహజంగానే దుర్గామాత నవరాత్రులు అంటే ఎంతో ప్రాముఖ్యత, విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఉదయం మరియు సాయంకాలాన పూజిస్తే చాలు, ఇక ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు అని, ఆర్థిక సమస్యలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు అని శాస్త్రం చెబుతుంది. ఎంతటి కష్టం ఉన్నా, ఎన్ని తీరని సమస్యలు కోరికలు ఉన్నా సరే ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తే చాలు, తీరని కష్టాలు తీరిపోతాయి, తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి, అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి, డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాము. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. సంపద మిమ్మల్ని వరిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇక దుర్గామాత అనుగ్రహంతో దుష్టశక్తుల ప్రభావాల నుండి బయటపడతాము. దైవశక్తి అనుగ్రహంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. మరి నిమ్మకాయలతో ఏ పరిహారం చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయలు చాలా శక్తివంతమైనటువంటివి, చెడు గాలిని తొలగించే శక్తిని కలిగి ఉన్నవి. దుష్టశక్తి ప్రభావాలను తరిమివేసే అంత గొప్ప శక్తి నిమ్మకాయలలో ఉంటుంది. నిమ్మకాయ సైన్స్ పరంగా చూసుకున్న గాలిలో ఉండే చెడు శక్తిని కూడా లాగేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ పులుపుని కలిగి ఉంటుంది. ఆ నిమ్మకాయతో పరిహారాలు చేసినప్పుడు జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అలానే తీరని కష్టాల నుండి మనం బయటపడగలుగుతాము, సకల ఐశ్వర్యాలు పొందగలుగుతాము, మనకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి దుర్గా నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నిమ్మకాయలతో ఈ పరిహారం రేపు మంగళవారం రోజు సాయంత్రం 7 లోపు చేసేయాలి. ఇలా ఈ పరిహారం సాయంత్రం 7 లోపు చేస్తే గనక మీకు పట్టిన దరిద్రం, మీ ఇంటికి పట్టిన దరిద్రం, మీ ఇంటికి తగిలిన నరదృష్టి, నరఘోష, ఘోర పిశాచ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. శ్రీలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా, ఇంట్లో సిరుల వర్షం కురవాలి అన్నా, ఎన్నో జన్మాల దరిద్రం తొలగిపోవాలి అన్నా సరే ఈ నవరాత్రులలో ఉదయం సాయంత్రం దేవిని కొలవడం, అలానే ఇంటి యొక్క సింహద్వారానికి ఉన్న గడపను శుభ్రంగా కడిగి గడపకి పసుపుని రాసి, అలానే బొట్లను పెట్టి పసుపుతో ముగ్గులు వేసి, గడప దగ్గర ఎరుపు రంగు పసుపు రంగు పూలతో అలంకరించి గడప దగ్గర కొన్ని అక్షంతలను వెయ్యాలి. ఇలా ఈ దేవి నవరాత్రులలో 9 రోజులు కూడా ఇదే విధంగా చేస్తే గనక ఇక మన ఇంట్లో ఉన్న దుష్టశక్తి బయటికి వెళ్ళిపోతుంది, దైవశక్తి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అంతేకాదు, ఇంటికి తగిలిన నరదృష్టి ఎంత ఘోరమైనదైనా సరే ఇట్టే తొలగిపోతుంది. శ్రీలక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి గడప దగ్గర ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలానే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా ఇంటి సింహద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందులోనూ ఈ నవరాత్రులలో గడపను, ఇంటి గుమ్మాన్ను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి సింహద్వారం ముందర చెప్పులు, చీపిర్లు వంటివి అస్సలు పెట్టకూడదు. నవరాత్రుల్లో సంధ్యాదీపాన్ని సింహద్వారం బయట వైపున వెలిగించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాము. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పకుండా పొందగలుగుతాము. అయితే మరి ఈ దేవీ నవరాత్రులలో రేపు మంగళవారం రోజు 3వ రోజు కాబట్టి గుమ్మం దగ్గర 2 నిమ్మకాయలతో ఇలా చేయండి. అయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంత్రం గుమ్మం దగ్గర ముందుగా మీరు గడపని శుభ్రం చేయండి.
తరువాత గడపకి పసుపుని రాసి బియ్యం పిండితో కానీ లేదా ముగ్గు పిండితో కానీ గడప పైన ముగ్గును వేసి పసుపు కుంకుమ పెట్టి తరువాత ఆ గడపకి అక్షింతలు, ఎర్రటి పుష్పాలు, పసుపు రంగు పుష్పాలను పెట్టాలి. ఆ తరువాత 2 నిమ్మకాయలను తీసుకోండి. నిమ్మకాయలు పచ్చగా ఉన్నా పర్వాలేదు, ఆకుపచ్చగా ఉన్నా పర్వాలేదు. అలా 2 నిమ్మకాయలను తీసుకున్నాక శుభ్రంగా కడగండి. అలా కడిగి ఆ నిమ్మకాయలకి గంధంతో బొట్లను పెట్టండి. ఆ తరువాత కుంకుమ బొట్లను పెట్టండి. అలా గంధంతో అలానే కుంకుమతో బొట్లను పెట్టాక ఆ నిమ్మకాయలను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి ఎడమవైపు ఒకటి, కుడివైపున ఒకటి పెట్టండి. అలా పెట్టేసి రాత్రంతా అలానే వదిలేయండి. ఈ నిమ్మకాయలతో మాలను తయారు చేసి దుర్గాదేవికి సమర్పించినా సరే మీ యొక్క కష్టాలు తీరిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నిమ్మకాయల మాల అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం. అలానే నిమ్మకాయ దీపాలను కూడా దుర్గాదేవి గుడిలో వెలిగించాలి. నిమ్మకాయ దీపాలు అన్నా, నిమ్మకాయ మాల అన్నా దుర్గాదేవికి చాలా ఇష్టం. అయితే రేపు మంగళవారం రోజు నవరాత్రుల్లో 3వ రోజు ఈ విధంగా నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని గుమ్మం దగ్గర చేయండి. ఇలా చేస్తే మీకు పట్టిన దిష్టి దోషం, దరిద్రం అంతా తొలగిపోతుంది. మీ ఇంటికి తగిలిన నరదృష్టి, నరఘోష నుండి విముక్తిని పొందుతారు. ఉన్నత స్థితికి వెళ్తారు. ఉన్నతమైన ఆలోచనలు కలుగుతాయి. మీరు జీవితంలో ఎదగలేమో, కానే కాదు అనుకున్న పని కూడా అవుతుంది. అంతేకాదు ఇంట్లో ఊకే చికాకులు, గొడవలు, ప్రశాంతత కరువైంది అని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేశాక వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. అలానే మన కంటికి కనిపించని చెడు శక్తి అనేది మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 1, 2 కాదు, చాలా రకాలుగా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని రేపు నవరాత్రులలో 3వ రోజు మంగళవారం రోజు నిమ్మకాయలతో చేయండి. ఇక మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోయి దైవశక్తి, అలానే లక్ష్మీదేవి, దుర్గాదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. మీ కష్టాలు అనేవి తీరిపోతాయి. దరిద్రం అనేది తొలగిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెలుసుకున్నారు కదా. రేపు నవరాత్రులలో 3వ రోజు మంగళవారం రోజు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలో అని. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక నవరాత్రులలో ఎలాంటి పరిహారాలు చేయాలి, నవరాత్రులలోపు ఏమి ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే ఇంకెన్నో వివరాల గురించి ముందు వీడియోస్లో తెలుసుకుందాం.